షహింజా, నేను మీ తుపాకీలోని గుళ్ళన్నీ తీసేశాను. దయచేసి నన్ను క్షమించండి షహింజా. నేను అనుకున్నది మీరు లేడీని చంపుతారని. అందుకని ఆ తుపాకీలోని గుళ్ళని నేను తీసేసాను. అడవికి కూడా ఒక నియమం ఉంటుంది జోధా బేగం. ఒక బలవంతుడు ఒక క్రూర మృగం నుంచి తనను రక్షించుకోవాలి అంటే ఎవరో ఒకరు మరొకరిని చంపక తప్పదు జోధా. అదొచ్చి మనల్ని చంపేలోగా దాన్ని మనం చంపి తీరాలి. ఒక చేప ఇంకో చేపను మింగగలిగితేనే తను జీవించగలుగుతుంది. భయం ఆధారంగానే బాద్షా పెత్తనం సాగుతుంది జోధా బేగం. ఆ భయమే పోతే బాద్షా కూడా పోతాడు. అలాంటి బాద్షాని చూస్తే నాకు జాలిగా ఉంటుంది షహింజా. చిన్న జంతువులకి భయాన్ని కల్పించి పెద్ద జంతువుల మీద పెత్తనం చెలాయిస్తాడు బాద్షా. కానీ ఆ భయం వల్లనే పులి కూడా ఒంటరిదైపోతుంది. అలాగే అందరూ తమరు చూసి భయపడుతుంటే చివరికి మీ వెంట ఉండేవాళ్ళెవరు? బాద్షా అయినందుకు ఆ మూల్యం చెల్లించక తప్పదేమో జోధా. ప్రస్తుతానికి మీరు మౌనంగా ఉండండి. ఎక్కువగా మాట్లాడితే మీరు బలహీన పడిపోవచ్చు. దయచేసి మాట్లాడకండి.
ఏదేమైనా సరే నేను షహిన్షాని సురక్షితమైన చోటికి చేర్చాను. ఎలాగైనా నేను వారి ప్రాణాలు కాపాడి తీరాలి. షహిన్షా, షహిన్షా, మీకేమీ జరగదు, మీకేమీ కాదు. ఎక్కడా మాకు షహీన్షా గారి జాడ తెలియలేదు హుజూర్. అవును హుజూర్, మేము అన్ని చోట్ల వెతికాము, కానీ షహీన్షా గారు బేగం గారు ఎక్కడా లేరు. నేను మిమ్మల్ని నా వల్ల కాలేదని చెప్పడానికి రమ్మలేదు. షహీన్ షాని సురక్షితంగా తీసుకురావడానికి నాతో తీసుకొచ్చాను. త్వరగా వారిని మనం కనుక్కోవాలి. కాసేపట్లో చీకటి పడిపోతుంది. వారిని వెతకడం ఆలస్యం అవుతున్న కొద్దీ షహీన్ షా గారు అలాగే జోదా బేగం గారు మరింత ఆపదలో పడచ్చు. రండి నా వెంట. షహిన్షా, షహిన్షా, మీకేమీ జరగదు, మీరు తప్పక కోలుకుంటారు. నేను మీకేమీ కానివ్వను, మీకేమీ కానివ్వను. మాకు తెలుసు జోధా బేగం, మాకు సమయం దగ్గర పడిందని మాకు తెలుసు. జోధా బేగం, మీరు అర్థం చేసుకోలేదు. మేము క్రూరముగాల్ని చంపేది అమాయక ప్రజలను కాపాడటం కోసం, మా ఆనందం కోసం కానీ కాదు. మేం తమరిని మా బేగం చేసుకునే అదృష్టం మాకు లేదు. మేము రుకయ్య బేగం మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కావటం చూడలేము. మా బేగంలు విధవరాళ్ళు కావటం మేము ఊహించలేము. మీరు కోలుకుంటారు, తమరికి ఏ అపాయం రాదు. ఏ ధైర్యంతో మీరు ఆ మాట అంటున్నారు జోధా బేగం? మాకు మేము చనిపోతామన్న భయం లేనే లేదు. కానీ ఎలాంటి చావు మాకిష్టం లేదు. మేము ఒక షహీన్షా అయిన కారణంగా ఒక వీరుడిలా యుద్ధంలో చావాలని మా కోరిక. ఇక సెలవు జోధా బేగం. షహన్షా గారేరి? నేను అడుగుతుంది మిమ్మల్ని. జలాల్ ఎక్కడా? జవాబు చెప్పండి. జలాల్ ఎక్కడున్నారు? చెప్పరే, జలాల్ ఏమయ్యారు? షహిన్షా, మనందరినీ ఒంటరి వాళ్ళని చేసి ఈ లోకం నుండి వెళ్ళిపోయారు. లేదు, అలా జరగకూడదు. అలా జరగకూడదు. లేదు, అలా ఎన్నిటికీ జరగదు. షహిన్షా, షహిన్షా, కళ్ళు తెరిచి చూడండి, కళ్ళు తెరవండి. నేను మీకు ఏ ఆపద రానివ్వను. కళ్ళు తెరిచి చూడండి. నేను మీ భవిష్యత్తుని సురక్షితం చేయడానికి మీ వెంట వచ్చాను. మీ
మీ మరణానికి ఇలా ఏడవడానికి రాలేదు షహిన్షా. కళ్ళు తెరవండి షహిన్షా. నేను మిమ్మల్ని ఇలా వెళ్ళిపోనివ్వను. షహిన్షా కళ్ళు తెరవండి. షహెన్షా, వెంటనే రాజవైద్యుడికి కబురు పెట్టండి. మనం వెంటనే బయలుదేరి వెళ్ళాలి. మన షహెన్షా ఇలాంటి స్థితిలో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు, ఎవరికంట పడకూడదు. పదండి. షహిన్షా, షహిన్షా, జలాల్, జలాల్, అసలు ఏం జరిగింది జలాల్కి? తిరిగి వస్తుండగా వేటకిన బయలుదేరారు. నేను వద్దని బతిమాలాను, కానీ షహెన్షా ఒంటరిగా వెళతానని మొండిపట్టు పట్టారు. సాహసవంతులైన బాద్షా గారు ఎంతో ధైర్యంతో పులితో పోరాడారు. కానీ ఆ పోరాటంలో ఆయన గాయపడ్డారు. షంషుద్దీన్ గారు, పెద్ద హకీం గారిని వెనువెంటనే పిలిపించాలి. పెద్ద హకీం గారికి వెంటనే వర్తమానం పంపించండి. ఉన్న పళంగా ఆయన రమ్మన్నారని చెప్పండి. ఎక్కడున్నాడు మా జలాల్? మహారాణి గారిని తక్షణమే ఆవిడ గదికి తీసుకువెళ్ళండి. అలాగే ఒక వైద్యుడు ఎల్లప్పుడూ అక్కడ సిద్ధంగా ఉండేలా చూడండి. సలీమా బేగం, మీరు రాణిగారి వెంట వెళ్ళండి. నేను ఇక్కడ జలాన్ని చూసుకుంటాను. సైన్యాన్ని సిద్ధంగా ఉండమని కబురు పెట్టండి. షహెన్షా స్పృహలో లేరు. అధికారం చేజిక్కించుకోవడానికి ఏ క్షణంలోనైనా శత్రువులు దాడి చేయొచ్చు. షహెన్షాకే స్పృహ వచ్చేదాకా నేను మహామంత్రినైన కారణంగా పాలనా వ్యవహారాలు చూసుకుంటాను. వేరెవరికి ఆ హోదా లేదు. నేనిప్పుడే ఒక క్షణంలో వస్తాను.
జోధా బేగం, మీరు అర్థం చేసుకోలేదు. మేము క్రూరముగాల్ని చంపేది అమాయక ప్రజలను కాపాడటం కోసం, మా ఆనందం కోసం కానీ కాదు. అత్తయ్య గారికి ఎలా ఉంది? జలాల్ జలాల్ ఎక్కడున్నా జలాల్? ధైర్యంగా ఉండండి అత్తయ్య గారు. మహారాణి గారు, తమరు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఎప్పటి వరకు నా జలాల్ బాగవడో అప్పటి వరకు నేను విశ్రాంతి తీసుకోలేను. మీరంతా జలాల్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ మీరుండడం చాలా అవసరం. వెళ్ళండి. జోదా జోదా, నా దగ్గరికి రా తల్లి, రా తల్లి. అసలు జలాల్కి ఏమైంది? ఇదంతా ఎలా జరిగింది? జలాల్ ఎలా గాయపడ్డాడు? నాకు చెప్పు జోదా. మీరిద్దరూ కలిసే కదా అజ్మీర్ క్షేత్రానికి వెళ్లారు. మరి ఈ సంఘటన ఎలా జరిగింది? జలాల్ ఎలా గాయపడ్డాడు జోదా? నాకు తెలియాలి జోదా. అత్తయ్య గారు, మేమిద్దరం కాశ్మీర్ నుంచి తిరిగి వస్తుండగా అప్పుడు షహిన్షా ఏమన్నారంటే, వేటాడడం అనేది మాకు ఒక సరదా జోధా బేగం, మమ్మల్ని మీరు ఆపలేరు. లేదు, నేను ఇది అంగీకరించలేను జోధా. జలాల్ అలా గాయపడేవాడు కాదు. వేట అతనికి సరదా మాత్రమే కాదు, అది అతని అలవాటు కూడా. భయంకరమైన జంతువులను కూడా జలాల్ అదుపులోకి తీసుకునేవాడు. జంతువు వల్ల జలాల్ గాయపడడం ఎప్పటికీ జరగదు. అత్తయ్య గారు, అలా జరగడానికి కారణం నేనే. అసలు ఇదంతా నా వల్ల జరిగింది. అసలు తప్పంతా నాదే. అవునా? నేనే వారి తుపాకీలో నుంచి గుళ్ళన్నీ తీసేశాను. ఏంటి? ఎందుకు ఎందుకు చేసావాలా? వారు ఆ తుపాకీతో అమాయక ప్రాణుల్ని చంపేస్తారనుకున్నాను. షహిన్షా గారి చేతులతో అలాంటి పాపం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎంత పని చేశావు జోధా! నువ్వు చేసిన ఈ తెలివి తక్కువ పని వల్ల ఎంత అపాయం ముంచుకొస్తుందో నీకు ఏమాత్రం తెలియదు జోధా. ఒక జంతువు కోసం నువ్వు జలాల్ ప్రాణాలకే ముప్పు తెస్తావా? చూడు, జోధా తుపాకీలోంచి గుళ్ళు తీసిన సంగతి, ఆ నిజం ఈ అంతఃపురం బయట పొక్కకూడదు. ఈ బాధ్యత నీ పైనుంది. ముఖ్యంగా రుకయ్యకి సంగతి తెలియకూడదు. తను జలాల్ని పరిస్థితిలో చూడలేదు. ప్రార్థన చేయి జోధా, జలాలకి ఏమీ కాకూడదని. లేదంటే ఈ సామ్రాజ్యంలో విలయం తాండవిస్తుంది. దాని తీవ్రత నువ్వు ఊహించనైనా ఊహించలేవు.